భారతదేశం మొత్తం మీద సంతాన సాఫల్య దశ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. 2.3, 2.4, 2.6, 2.8, 2.1, 2.2 ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నిట్లలో కూడా సంతాన సాఫల్య రేట్ అన్నటువంటిది తక్కువగా ఉంది. ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే. మనం చాలా అంశాలు లైట్ తీసుకుంటాం. ఆ లైట్ తీసుకునేవి ఇప్పుడు మనల్ని వెంటాడుతున్నాయి. ఇదివరకు ఇంటి వంట పొద్దున్నే టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం దాకా ఇంటి వంటే ఉండేది. ఇవాళ రోజున బజారు వంట, దాంట్లో పోషకాహారాలు ఏమైనా ఉంటాయా? ఇదివరకటి రోజుల్లో సున్నుండలు కంపల్సరీగా, నాకు తెలిసి మా చిన్నప్పుడు సున్నుండలు, సున్నిపిండి, ఏది సున్నుండలకు అవసరమైనటువంటి పిండిని అమ్మ కానీ లేకపోతే మా నాయనమ్మ టైంలోనైనా సరే టిఫిన్లో వేసిస్తే ఇది తీసుకెళ్ళి పట్టించుకొస్తే నేతితో అట్లా చేసి ఇచ్చేవాళ్ళు. ఆర్థికంగా చాలా తక్కువే. నెయ్యి లేకపోతే, డాల్డా లేకపోతే కనుక నూనెలో అన్న చేసి ఇచ్చేవాళ్ళు. అది తినేవాళ్ళం. సున్నుండల దగ్గర నుంచి పోషకాహారం మాత్రమే ఉండేది ఇంట్లో. ఈవెన్ ఇళ్ళ దగ్గర ఈ పళ్ళు అయినా ఇవన్నీ చెట్లకి ఇంట్లోనే కాసేటటువంటి తినేటటువంటిది ఇట్లాంటి అలవాటు ఉండే. ఇవాళ వచ్చేటప్పటికి ఆ పిజ్జాలు బర్గర్లు కూడా కాదు, మనకి ఎక్కువగా అన్నీ కూడా కృత్రిమ పదార్థాలే. ఆ కురుకురేలు, బురుబురేలు ఇట్లాంటివన్నీ. ఇవన్నీ తిన్న తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యము? ఇదివరకు అమ్మా నాన్న సంపాదించుకురావడం, ఎంత సంపాదిస్తే అంతలోనే సాధ్యమైనంత వరకు ఇంటి వంట పొద్దు నుండి రాత్రి. బయట తినడం అనేది రేర్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంట్లో తినడం రేర్ అయిపోతుంది. చివరికి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తా దారిలో ఉన్నటువంటి రోడ్డు పక్కన బండి దగ్గర పట్టించుకెళ్ళేటటువంటి వాళ్ళు మధ్యతరగతి, లేదంటే కనుక స్కూల్లో తినిపించేవాళ్ళు ధనవంతులు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎక్కడి నుంచి దొరుకుతుంది తిండి? మంచి తిండి లేకుండా పోషకాహారం ఎక్కడి నుంచి వస్తుంది? పోషకాహారం లేకుండా ఈ శారీరకంగా ఎలాగ తయారవుతుంది? ఇంకోటి, పిల్లలు ఆ రోజుల్లో ప్రతి పని చేసేవాళ్ళం, శారీరక శ్రమ చేసేవాళ్ళు. ఇవాళ పిల్లల్ని శారీరక శ్రమ చేయించము, ఎక్సర్సైజ్ లేదు ఆరోగ్యానికి. వీటితో ఏమవుతున్నది? మనుషులు బలహీనపడుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ శృంగారం లాంటిది వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ యూట్యూబ్లు వీటన్నిటిలో తయారైపోయి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. దాన్ని శృంగారం అనేటటువంటిది సున్నితంగా ఉండాలి, మొరటుగా ఉండకూడదు, రాక్షసంగా ఉండకూడదు. అలాంటివి చూసి అలా లేదని, నా మొగుడు మగాడు కాదని చెప్పి వెక్కిరించే అమ్మాయి, అలా చెయ్యలేకపోతున్నానని బలహీనపడే అబ్బాయి కారణంగా కూడా ఇక్కడ వస్తున్నది. ఇది ఎవడో మందులిస్తే కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డో, కేసీఆర్, రేవంత్తో పరిష్కరించేది కాదు. మన కుటుంబాల్లో మనం పరిష్కరించుకునేది. అపహాస్యాలు, వెటకారాలు, అతి తెలివితేటలు, బద్ధకాన్ని కవర్ చేసుకోవడానికి ధనబలం, ధనమదం చూపించుకోవడం మానేసి పాత పద్ధతులకు వెళ్ళకపోతే మన జీవితాలు గడిచిపోతాయి. మన తర్వాత తరం లేకపోతే 40లు దాటాక మనలో ఒక ఒంటరితనం, ఆ పైన వైరాగ్యం, ఆ పైన ఆత్మహత్యలు అవసరమా? ఆలోచించుకోవాల్సింది.